నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల కిందట నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అనంతరం కొత్తగా ఉద్యోగాలు పొందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు జలసౌత్లో నియామక పత్రాలు అందజేశారు. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో పాటు రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. గవర్నర్ నుంచి సెబ్ వద్ద ఆర్డినెన్స్ రాకనే కొత్త పాలసీ ప్రకటించనుంది ఏపీ సర్కార్. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉద్యమాను, కిలారి రోసయ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారికి పవన్ ఆహ్వానించారు. కూటమి నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతోనే చేరినట్లు నేతలు స్పష్టం చేశారు. కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. అమృత్ టెండర్ల విషయంలో ఆరోపణలపై నోటీసులు పంపారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు మానేయాలని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ తనపై మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో రెవెన్యూ ఆఫీసర్లు సర్వే నిర్వహించారు. బహదూర్పురలో 5 టీములుగా ఏర్పడి మూసీ నది రివర్ బెడ్ లోని ఇళ్ల వివరాలు మార్కింగ్ చేశారు. దాదాపు 386 ఇళ్లు రివర్ బెడ్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల సహాయంతో అధికారులు ల్యాండ్ వివరాలు సేకరిస్తున్నారు. హర్యానాలో బీజేపీ కుప్పకూలడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ తుఫాను రాబోతుందని, అందులో బీజేపీ కొట్టుకుపోవడం పక్కా అని చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజల తలరాతలు మారాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పేర్కొన్నారు రాహుల్. సీఎం సిద్ధరామయ్యపై ముడా స్కామ్ ఆరోపణల వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ముడా స్కామ్ కు తాజా పరిణామానికి ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. దేశీయంగా పసిడి ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 400 పెరిగి 78,000 రూపాయల మార్కును చేరుకుంది. అంతర్జాతీయ పసిడికి డిమాండ్ నెలకొనడం, దేశీయంగానూ వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండడం పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనీస్ ఆన్లైన్ గేమింగ్ యాప్ FIEWIN పై ఈడీ చర్యలు తీసుకుంది. దీంతో సంబంధించిన దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన చైనా పౌరుల క్రిప్టో ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది. ఇక ఈ యాప్ ద్వారా భారత్ నుండి 400 కోట్ల రూపాయలు చైనాకు చేరినట్లు ఈడీ విచారణలో తేలింది. గేమింగ్ యాప్ల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చైనా కుట్ర పడినట్లు ఈడీ అనుమానిస్తుంది.